హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ ప్రాన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ప్రాన్స్ ఫ్రై బిర్యానీలోకి సైడ్ డిష్గా అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి అయినా పర్ఫెక్ట్గా ఉంటుందండి. రొయ్యలు అనేది సీ ఫుడ్ కాబట్టి, అలాగే రొయ్యలలో మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తీసుకోవాల్సిన ఫుడ్ అండి ఇది. ఈ ప్రాన్స్ ఫ్రైని ఒకసారి మీ ఇంట్లో చేసి చూడండి. రుచి చూశాక మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీకు ఫిదా అయిపోతారు. అంత టేస్ట్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ కమ్మనైనా చూడగానే నోట్లో ఉవ్విళ్ళు ఊరే ఈ క్రిస్పీ ప్రాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 1/2 kg దాకా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని తీసుకొని సాల్ట్లో 10 నిమిషాలు నానబెట్టుకొని 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసుకున్న రొయ్యలను ఒక ప్లేట్లోకి తీసేసుకొని అందులోకి 1/2 స్పూన్ దాకా ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ దాకా కారం పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మసాలా అంతా రొయ్యలకు పట్టే విధంగా కలుపుకొని వీటిని అరగంట పాటు నానబెట్టుకుందాం. ఇది నానేలోపు మనం వీటిపైన కోటింగ్ కోసం పిండిని రెడీ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా, 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్, 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసి వేసేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. తర్వాత 1 కప్పు దాకా బ్రెడ్ క్రమ్స్ని తీసుకోండి. ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఇక్కడ నేను హోమ్ మేడ్ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నానండి. ఇది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న ప్రాన్స్ పీసెస్ని ఒక్కొక్కటిగా డిప్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక పీస్ని తీసుకొని మనం కలుపుకున్న మిక్స్చర్లో వేసి మనం కలిపి పెట్టుకున్న ఎగ్లో డిప్ చేసుకొని ఫైనల్గా బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకొని రొయ్యలకు బ్రెడ్ క్రమ్స్ అంతా అంటుకునేలా బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలాగే అన్ని పీసెస్ని కూడా డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా రొయ్యలను బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా జాగ్రత్తగా వేయండి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మరొక పక్క తిప్పి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇలా క్రిస్పీగా రెడీ అయ్యి లైట్ గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలాగే అన్ని ప్రాన్స్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయే మన క్రిస్పీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ప్రాన్స్ ఫ్రైని టమాటా కెచప్తో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ప్రాన్స్ తెచ్చుకుంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఎప్పుడు ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ఇంత టేస్టీ క్రిస్పీ ప్రాన్స్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.